నిర్గమాకాండము 8వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించాల్సిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన వారు రాళ్లతో కొట్టి చంపుతారు కదా. మేము అరణ్యంలోనికి పోయి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చిన ఆయనకు బలి అర్పించదు అని. అందుకు ఫరో అరణ్యంలో మీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు మేము పోనిచ్చేది కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అని చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు సహాయపడుతూ ఇచ్చిన ఆరాధన తలంపులు, అదేవిధంగా పాటల తలంపులను బట్టి నాలుగు మరోసారి నీ వాక్యం దగ్గరికి వచ్చాం నాయన. కొన్ని విషయాలు జీవితాల్లో పెట్టుకోవడానికి, ఈజీగా జీవితాలకు ఎక్కించుకోవడానికి అవసరమైన రీతిలో ప్రభా తినగలిగే విధంగా, జీర్ణించుకోగలిగే విధంగా ఈ పరలోక సంబంధమైన ఆహారాన్ని మాకు అందించమని ప్రభా విన్న తలంపుల్లో ప్రభా మా హృదయాలు, జీవితాలు మరి చేయగలిగే కృప మీరు మాకు దయచేయమని కోరుతాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఈ నిర్గమకాండము రాయబడిన ఉద్దేశం మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఫరో రాజు దగ్గర మాట్లాడి ప్రజలను విడిపించుకొని రావాలి. ఇదంతా మనకు తెలుసు. ఈ విడిపించుకొచ్చే ఈ క్రమంలో ఫరో ఒప్పుకోడు, పోనీయడు. అప్పుడు అనేక అద్భుతాలు చేయాల్సి వచ్చింది. నీళ్ళు రక్తం అవడము, కర్ర పాము అవడము, తర్వాత ఈగలు రావడము, కప్పలు రావడము, పేగులు మరి పేలు రావడము, ఇవన్నీ రావడం, తెగులు, వడగండ్లు, పొక్కులు, దద్దుర్లు, ఇట్లా దేవుడు చాలా విషయాలు చేయాల్సి వచ్చింది. సరే, 2-3 విషయాలు, 4-5 జరిగిన తర్వాత ఫరో భయపడి, సరే మీరు బలి ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, బలి అంటున్నారు కదా, ఈ దేశంలోకి వెళ్ళి బలి అర్పించమని చెప్తూ వచ్చాడు. కానీ మోషే అలా అర్పించగదు, అలా చేయతగదు. మా దేవుడు చెప్పినట్టు అరణ్యంలోకి వెళ్ళాలి, మా దేవుడు చెప్పినట్టు ఈ దేశంలో మేము అర్పించే బలి వాళ్ళకి హేయంగా ఉంటది, అది చూసి మమ్మల్ని రాళ్ళతో కూడా చంపుతారు. దేవుడు చెప్పినట్టు మేము అరణ్యంలోకి వెళ్ళి 3 రోజులు వెళ్ళి అర్పించాలి అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి మోషే, రెండవది ఫరో. ఈ అధ్యాయంలో చాలా వరకు వీళ్ళిద్దరే మనకు కనిపిస్తారు. 14 అధ్యాయాల వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య మాటలు మనకు కనిపిస్తాయి. వీళ్ళ జీవితాల్లో నుంచి ఒక చిన్న తలంపులు ఈరోజు మనం ఆలోచించాలి. వీళ్ళిద్దరిలో 2 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మోషే జీవితంలో మనకు కనిపించిన విషయం ఏంటంటే, అన్ని వచ్చేదాకా లేదా దేవుడు చెప్పినన్ని తీసుకుని బయలుదేరేదాకా మోషే వెళ్ళడానికి ఇష్టపడడు.
అది ఒక యాంగిల్లో మనకు మోషే లైఫ్ లో నుంచి మనం ఆలోచిస్తున్న తలం. ఫరో దగ్గరకు వచ్చేసరికి అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క కోణాలు డిఫరెంట్. ఒక వ్యక్తి ఏమో దేవుడు చెప్పిన అన్ని వచ్చేదాకా వెళ్ళడు, నేను వెళ్ళను అని కూర్చున్నాడు. మరో వ్యక్తి ఏమో అన్ని పోయేదాకా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒక వ్యక్తి ఏమో అన్ని వచ్చేదాకా వెళ్ళడానికి ఇష్టపడలేదు. మరో వ్యక్తి ఏమో అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. ఈరోజు మొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే, మోషే సరే ఫరో ఏం చెప్తున్నాడంటే, ఈ దేశమే ఉంది కదా, సరే బలి అంటున్నావు కాబట్టి ಇಲ್ಲಿ బలి అర్పించుకున్నాడు. ఈ దేశం దగ్గర బలి అర్పించుకోమన్నాడు, ఈ దేశంలోనే బలి అర్పించమన్నాడు. దానికి మోషే అసలు ఒప్పుకోలేదు. మేము ఈ దేశంలో అర్పించము, మేము అరణ్యానికి వెళ్ళాల్సింది. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడం అనేది మోషే తత్వం. ఎక్కడ అర్పించాలో, ఏమి చెయ్యాలో కొన్ని దేవుడు చెప్పినప్పుడు ఆ విషయంలో మనం రాజీ పడడానికి, తగ్గించుకోవడానికి ఏమి ఉండదు. ఈ దేశంలోనే బలి అర్పించడానికి దేవుడు మోషేని పంపలేదు, మోషేని పిలవలేదు. ఆ విషయానికి మోషే స్ట్రిక్ట్ గా లోబడి ఉన్నాడు. ఈవెన్ రాజు వెళ్ళి ఆ బలి అర్పించుకోమని పర్మిషన్ ఇచ్చినా కూడా, నేను ఈ దేశంలో అయితే అర్పించాను, నేను అరణ్యానికి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాడు. అందుకనే మోషే కొన్నిసార్లు మోషే వచ్చేంత వరకు అన్ని దేవుడు చెప్పిన చేసేంత వరకు అసలు అడుగు కూడా ముందుకేయలేదు. తర్వాత రెండో సందర్భం 10వ అధ్యాయము 9-10 వచనాలు. మళ్ళీ కొన్ని అద్భుతాలు జరుగుతాయి. వడగండ్లు పడి మళ్ళీ నాశనం అయింది. మిడతలు వచ్చి పంట నాశనం చేస్తే, సర్లేరా అని పిలిచి ఫరో మోషేల్ని ఎనిమిదవ వచనంలో, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. అందుకు ఎవరెవరు వెళ్తారంటే, మోషే, మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పెద్దలతో కూడా వెళ్దామంటే, అతడు అంటాడు, నేను మీ పిల్లలను పోనిస్తానా, పురుషులు మాత్రం వెళ్ళండి, అదే కదా మీరు కోరుకుంది అని చెప్పి ఫరో అంటే మోషే వెళ్ళిపోయాడు వాళ్ళ సముఖం నుంచి. ఒప్పుకోలేదు. ఫస్ట్ ఏమో దేశంలోనే అర్పించంటే ఒప్పుకోలేదు. సరే వెళ్తే వెళ్ళారు, అరణ్యానికి పోండి, పురుషులు మాత్రమే వెళ్ళండి అంటే అక్కడ రాజీ పడలేదు. మేము వెళ్ళాల్సిందే, చిన్నలు వెళ్ళాల్సిందే, పెద్దలు వెళ్ళాల్సిందే, ఆ పశువులు అన్ని వెళ్ళాల్సిందే అని చెప్పి అక్కడ ఒప్పుకోలేదు. పురుషులు కాదు, మేమందరం వెళ్ళాలి, పురుషులు కాదు, మేమందరం వెళ్ళాలి, వెళ్ళే వరకు మేము అన్నాం. సర్లేని ఒప్పుకుంటారు. సరే పురుషులు వెళ్ళండి అని 23-24 వచనాలు ఇదే అధ్యయనం. సరే మీరు వెళ్ళి మోషేను పిలిపించి, మీరు వెళ్ళి 24 వచనంలో, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు పశువులు మాత్రం ఇక్కడ ఉంచండి అంటాడు. మీరు వెళ్ళండి, జనాలందరూ వెళ్ళండి, పశువులు మందలు మాత్రమే ఉంచాలంటే మోషే అంటాడు, మా దేవునికి బలులు అర్పించడానికి, హోమార్లు అర్పించడానికి పశువులు ఇవ్వాలి, మా పశువులు మాకు రావాలి, ఒక్క డెక్కైనా విడవకూడదు, మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిని తీసుకోవాలి. మేము దేవుణ్ణి దేంతో ఆయన సేవించాలో అక్కడికి చేరక ముందు మాకు తెలియదు అని చెప్తాడు. మోషే దేశంలో అంటే ఒప్పుకోలేదు, సరే పురుషులే వెళ్ళండి అంటే ఒప్పుకోలేదు, సరే పశువులు వదిలిపెట్టి వెళ్ళండి అంటే కూడా మందలు అస్సలు ఒప్పుకోలేదు. మందలు వెళ్ళాల్సిందే, పశువులు వెళ్ళాల్సిందే,
ఏ దేవుడు ఏ బలి దేంతో చేయమంటాడో మాకు తెలియదు, నేను తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మోషే అన్ని వచ్చేదాకా వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేశం దగ్గర రాజీ పడలేదు. సరే పురుషుల్నే బొమ్మన్నాడని అక్కడ రాజీ పడలేదు. సర్లే పశువులే కదా వదిలేసిపోదామని అక్కడ రాజీ పడలేదు. కొన్ని విషయాలు పట్టుకోవాలి, మోషే పట్టుకున్నాడు. కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా తీసుకోవాలి, మోషే తీసుకున్నాడు. మేము వెళ్ళాలి, మా పురుషులు వెళ్ళాలి, మా మందలు వెళ్ళాల్సిందే. చివరికి ఏం జరిగిందంటే మోషే వెళ్తాడు, జనాలు వెళ్తారు, పశువులు మందలు కూడా బయలుదేరి వెళ్తాయి. మనందరం తెలుసు. కొంచెం లేట్ అయినా సరే అన్ని వస్తాయి, అన్నిటిలోనే వెళ్తాం. ఫస్ట్ విషయం మోషేలో నేర్చుకుంటుంది, కొన్నిటిని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని, ప్రేమని, దేవుని వాగ్దానాల్ని, మన జీవితాన్ని గురించి ఇచ్చిన విషయాలు ఏవైనా ఏదన్నా దేవుడు చెప్తే పట్టుకోవాలి. ఇక్కడ మోషేకు చెప్పింది ఈ దేశంలోకి రావాలి, కనానికి జనాలందరినీ తీసుకొని రావాలి, పశువులతో సహా మొత్తం బయలుదేరి రావాలి. మోషే పట్టుకున్నాడు అది. ఈరోజు దేవుడు మన జీవితానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, సంఘానికి, సేవకు సంబంధించి, లోకానికి సంబంధించి, బంధాలకి, అనుబంధాలకు సంబంధించి, రిలేషన్కి సంబంధించి ఏ విషయంలో దేవుడు ఏ మాట చెప్తే దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకొని పట్టుకోవాలి. అవి చేసేదాకా పట్టుకోవాలి. ఈవెన్ దో ఇట్ టేక్స్ సమ్ టైం, కొంత టైం తీసుకుని, కొంత లేట్ అయినా, అవన్నీ పొందే వరకు కొంత ఆలస్యమైన పట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనం ఏవైతే పట్టుకుంటామో, ఏవైతే పట్టుకోవడానికి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటామో, దానికోసం మనం ఎంత ప్రయాసపడతామో, అవి రాలేదని ప్రయత్నం చేసి 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 విఫలమైతాము. ఏదో ఒక ప్రయత్నం చివరికి సఫలమైంది. మనం అనుకునే పట్టుకొనే వెళ్తాం, అనుకునే తీసుకొనే వెళ్తాం, జీవితంలో అనుకునే పొందుతాం, జీవితంలో అనుకునే వస్తాయి. మోసే ప్రయత్నాలు చేసి మానేయలేదు, మోసే ప్రయత్నాలు చేసి వదిలేయలేదు. కీప్ ఆన్ ట్రైయింగ్, పదే 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను అనుకున్న ప్రకారమే వెళ్ళాలి, అనుకున్న దేశానికి వెళ్ళాలి, అనుకున్న వాళ్ళతోనే వెళ్ళాలి, అనుకున్న వాటిని తీసుకెళ్ళాలి. దాని కోసం రిస్క్ తీసుకున్నాడు. ఒప్పుకోలే, ఈ దేశం అంటే ఒప్పుకోలే, ఆ పోనీలే అని ఒప్పుకోలే. పురుషులు ఎట్లా బల్లరిపిద్దాం అంటే ఒప్పుకోలే, మందల్లో ఉండమంటే ఒప్పుకోలే. కొన్నిసార్లు రాజీ పడకుండా, కొన్నిసార్లు ఒప్పుకోకుండా జీవించాలి అని మోషే జీవితం మనం నేర్పిస్తుంది. మనకు ఏ ఉద్దేశం ఉందో, మనకు దేవుడు ఏది బయలుపరచండో అది వచ్చేంత వరకు అన్ని ఫెయిల్ అవుతున్నా, అన్ని విఫలమవుతున్నా, ఏది రాకపోయినా, శూన్యంగా కనిపించిన, నిరాశగా కనిపించిన, అది జరగదనిపించిన అంతవరకు పట్టుకోవాలి. కొంచెం లేట్ అయినా దేవుడు ఇస్తా. చివరికి అదే జరిగింది. ఫరోనే పిలిపించి నీరెళ్ళండి, మందులు తీసుకెళ్ళండి, మొత్తం అసలు వెళ్ళిపోండి అని చెప్పి చేతులు పట్టుకొని మరి పంపించాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. కొంచెం లేట్ అయినా దేవుడు మన జీవితాల్లో కూడా మనం దేనికి స్ట్రిక్ట్ గా పట్టుకుంటున్నాము, ఏ విశ్వాసానికి, ఏ భక్తికి దేవుడు మన జీవితాలకి సంబంధించి ఏ మాటలు ఇచ్చాడు, ఏం చేయమని పిలుచుకున్నాడు, ఎక్కడ ఉండమని పిలుచుకున్నాడు, ఏ విధంగా నడవమని పిలుచుకున్నాడు, వాటన్నిటిని పట్టుకొని ఉంటే అవి శూన్యంగా కనిపించిన, నిరాశగా కనిపించిన, అక్కడ ఏ ఫలితం లేకపోయినా, అక్కడ ఏమి కనిపించకపోయినా, మోషలాగా వెళ్ళి వెనక్కి వచ్చి, వెళ్ళి వెనక్కి వచ్చి ఒకటే విధంగా బాధపడుతున్నా కూడా
ఒకరోజు లేట్ అయినా ఫలితం వచ్చింది. మనం అనుకున్నవి వస్తాయి, మనం అనుకున్న వాటితో ఉంటాం, కోరుకున్నవి వాటితోనే ఉంటాం. దేవుడు చెప్పినవి జరిగిస్తారు. అది ఆత్మీయ, శరీర, మానసిక, మనుషుల, ఆర్థిక ప్రతి విషయంలో దేవుడు తన మాట ఆలస్యమైన కూడా వాటన్నిటినీ ఇస్తాడు. వాటన్నిటితోనే మన జీవితాలను నడిపిస్తాడు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. అందుకనే కొన్ని విషయాల్లో ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి. అవి కొంచెం ఆలస్యమైన దేవుడు ఇస్తాడు. తర్వాత ఫరో యాంగిల్ దగ్గరికి వస్తే అన్ని పొయ్యేదాకా వదలడానికి ఇష్టపడలేదు. పట్టుకోవడానికి కొంతమంది కష్టంగా ఉంటది, కొంతమంది వదిలిపెట్టడానికి కష్టం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిని వదిలిపెట్టడమే మంచిది, కొన్ని విషయాలు కోల్పోవడమే మంచిది. ఫరో ఫస్ట్ మోషే అడిగితే ఒప్పుకుని ఉంటే ఫరోకి అన్ని తెగుళ్ళు వచ్చాయి కాదు, నీళ్లు నైలు నది రక్తం అయిపోయింది. పంట చేలు, వడగండ్లు, మెడతలు, ఈగలతో అల్లాడిపోయింది. పేలు, దద్దుర్లు, మరి చీకటి వడగండ్లతో జనాలు అల్లాడిపోయారు. చివరికి పశువుల తొలి సంతానం మొదలుకొని, మనుషుల దాసుని తొలి సంతానం మొదలుకొని, ఫరో యొక్క తొలి సంతానం వరకు ప్రతి ఇంట్లో శవం లేచింది, జంతువు శవం లేచింది, ఐగుప్తుల ఘోషం వినిపించింది. అప్పటిదాకా వదల్లా. కొన్నిసార్లు నష్టం లేకుండానే వదిలిపెట్టగలగాలి, ఆడే వదిలేసుకుంటే మంచిది. కొన్నిసార్లు కొంత నష్టమైనా కన్నా వదిలిపెడితే మిగతా నష్టం జరగకుండా ఆగేది. దేశం మొత్తంపై అల్లకూలమై శవాలు వేసి మొత్తం పొయ్యేదాకా వదల్లా. కొన్నిసార్లు మన జీవితాల్లో వదిలిపెట్టలేము. కొన్ని విషయాలను వదిలిపెట్టడమే మంచిది అని ఫరో జీవితం నేర్పిస్తుంది. కొన్నిసార్లు ప్రారంభాలనే వదిలిపెట్టడం, లేదా కొంత నష్టం జరిగినప్పుడు వదిలిపెట్టడం. కొన్నిసార్లు వద్దు, దీని వల్ల ఇదవుతుంది అనుకున్నప్పుడు వదిలిపెట్టడం మంచిది. కొన్నిసార్లు వదిలిపెట్టడమే వదిలిపెట్టకుండా పట్టుకుంటే కొంచెం లేట్ అయినా మొత్తం పోతాయి. వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఉందిలే అనుకున్నాడు, వీళ్ళేం చేయగలుగుతారులే అని. ఆ దేశం నా చేతిలో ఉంది, ఇశ్రాయేల్ జనాలు నా చేతిలో ఉన్నారు, వాళ్ళకి ఇంకెక్కువ బాధ పెడతా అని అనుకున్నాడు. కానీ మొత్తం పోయింది. కొంచెం లేట్ అయినా మొత్తం పోయింది. కొన్ని రోజులు జరిగేసరికి మొత్తం ప్రజలు పోయారు, దేశం అల్లకూలమైంది, ఉన్న ప్రజల్లో చచ్చిపోయారు. చేతులు పట్టుకొని మరి పంపిస్తారు. ఇక్కడ ఫరో జీవితం మనకు నేర్పిస్తున్న విషయం ఇది. కొన్ని ప్రారంభాలను వదిలేయాలి. అది మనుషులనైనా, కొన్ని పనులనైనా, కొన్ని పరిస్థితులైనా వదిలిపెట్టడం నేర్చుకోవాలి. అబ్రాహాముతో చెప్పాడు, దేశాన్ని వదిలిపెట్టమంటాడు. దేశాన్ని వదిలిపెట్టించిన తర్వాత హాగరును వదిలిపెట్టమంటాడు. కొంతమంది వదిలిపెట్టడానికి ఇష్టపడరు, కొంతమంది మనుషులను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది పనులను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది ఊర్లను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది మనకు ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సి వచ్చింది. వదిలిపెట్టాలి. వదలకపోతే మొత్తం పోతాయి. అందుకే యేసు అన్నాడు, నా నిమిత్తము మీరు ఏదైతే కోల్పోతారు, నా నిమిత్తం పోగొట్టుకుంటే దక్కించుకుంటారు, అదే దక్కించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటారు. దేవుని నామం నిమిత్తం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క రాజ్యం కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. పోగొట్టుకొని ఆస్తి పోని, అనారోగ్యం పోని, మనుషులు పోని, పేరు పోని, భక్తులు, సేవకులు ఎన్నో పోగొట్టుకున్నారు.
ఒప్పుకోలేవాళ్ళు. ఫరో పట్టుకున్నాడు సస్తే మీర ఒప్పుకోలేదు. ఒక అద్భుతం జరిగినాక 2 అద్భుతాలు జరిగిన తర్వాత వదిలేసిందే దేశము, పంట, జనాలు అల్లాడిపోయే వాళ్ళు కాదు, అని శవాలు చచ్చిపోయేవి కాదు. ఇంకెంత దారుణం అంటే వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా అరే పోయారని వదిలేయకుండా మళ్ళీ పోయాడు. అరే అనవసరంగా పోనిచ్చానని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తే ఆడబోయాడు. చివరికి ప్రాణాలతో మొత్తం మునిగిపోయాడు. అసలు పోగొట్టుకున్నా కూడా వదిలేయబుద్ధి కాదు. అంత జరిగినా కూడా పోయారు లేరా మనం బతుకుదామని బతికింటే సరిపోయేది. చివరికి సముద్రం కాడికి పోయి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తనే కాదు తనతో వచ్చిన వాళ్ళ రథంలో ఉన్న వాళ్ళందరూ పోయారు. అక్కడ కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రాణం పోయేదాకా వదులుకోలేదు, వదిలిపెట్టాలి. కొంతమంది అంతే, ప్రాణం పోయేదాకా వదిలిపెట్టాలి. కొన్ని విషయాలు మానుకోరు, ప్రాణం పోయేదాకా మానుకోరు, ప్రాణం పోయేదాకా తెచ్చుకుంటారు. ఫరో లాంటి మనుషులు, ఫరో లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కొన్ని విషయాల్ని వేరే వాళ్ళకి వదిలిపెట్టడానికి అస్సలు కొన్ని చేయకుండా ఉండడానికి ఒప్పుకోరు. ప్రాణాన్నైనా పోగొట్టుకుంటారు తప్ప ఇశ్రాయేలు ప్రజలను పోనిచ్చేదే లేదనుకున్నారు. ఎంత జరిగిన నష్టం జరిగిన, ఎంత బాధలు కలిగి ఎన్ని వచ్చినా కూడా తెలుసుకోలేదు. రోజు దేవుడు చెబుతుంది కొన్ని వదిలేయడం మంచిది. వదలకుండా అన్ని పోయేదాకా పట్టుకుంటే కొంచెం ఆలస్యమైన అన్ని పోతాయి, ప్రాణం కూడా పోతాయి. ఫరో అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. ఫరో లాంటి ఎంతో మంది మన జీవితాల్లో ఫరోలాగా కొన్ని వదిలిపెట్టలేము, కొన్ని వదిలిపెట్టలేము. కానీ వదిలిపెట్టడం మంచిది. కొన్ని విషయాలను వదిలిపెట్టాలి, కొన్ని పనులను వదిలిపెట్టాలి, కొన్ని అలవాట్లు వదిలిపెట్టాలి, కొంతమంది మనుషులను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఊర్లు వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఏదైనా వదిలిపెట్టగలగాలి. అది దేవుడు చెప్తుంది. అయితే దేవుని కోసం అయితే ఇక్కడ దేవుడి కోసం వదిలిపెట్టమంటే ఫరో వదిలిపెట్టలేదు. దేవుడు అడిగాడు, దేవుడు వదిలిపెట్టమన్నాడు అన్నా వదిలిపెట్టలేదు. ఈరోజు మనం దేవుడు కొన్ని వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టాలి, కొంతమందిని వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టేయడమే, కొన్ని పనులను వదిలిపెట్టమన్నప్పుడు, కొన్ని పరిస్థితులను వదిలిపెట్ట, కొన్ని ఊర్లు కొన్నిసార్లు వదిలిపెట్టాలి. కొన్ని విషయాలు వదిలేసేయమన్నప్పుడు వదిలేసే పట్టుకొని చివరికి అన్ని పోయి చివరికి ప్రాణం కూడా పోతుంది. నష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, ఏడిపించేవి, నరకం చూపించేవి. ఆ నరక బాధ కొద్దిగా అనుభవిస్తున్నప్పుడే, ఆ నష్టం కొద్దిగా అనుభవిస్తున్నప్పుడే వదిలేయాలి, అనుకోవాలి. మిగతా జీవితం అన్నా హ్యాపీగా ఉండే విధంగా చూసుకోవాలి. లేదు నేను ఫరోలాగా నేను పట్టుకొని ఉంటానంటే కొంచెం లేట్ అయినా అన్ని పోతాయి, చివరికి ప్రాణంతో. తర్వాత ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది, మోషే వెళ్ళి అడుగుతాడు పంపి అని చెప్పి. వెళ్ళి అడిగితే ఫరో అంటాడు 5వ అధ్యాయం 3వ వచనంలో, మా దేవుణ్ణి ఆరాధించాలి, మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మా జనాలను పోనీ అయ్యా అని 1వ వచనంలో అడిగితే 2వ వచనం అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అనేను. ఇక్కడ ఇంకో విషయం మనం నేర్చుకుంటుంది, యెహోవా అంటే ఎవరో తెలియదనే వ్యక్తికి యెహోవా అంటే ఏంటో చూపించి మరి దేవుడు పొడిపించాడు. యెహోవా అంటే ఎవరో తెలియదు అనే వ్యక్తికి యెహోవా తప్ప వేరే పేరు కూడా గుర్తు లేకుండా దేవుడు చెవుల్లో మారు మోగించాడు ఫరోకి.
మోషే వెళ్ళి అడిగితే ఎంత గర్వంగా చెప్తాడంటే, యెహోవా ఎవడయ్యా, నేను యెహోవాని ఎరగను, నేను పంపియను అన్నాడు. చివరికి వచ్చేసరికి యెహోవా అంటే దేశం మొత్తం మారుమోగింది. యెహోవా దేవుడు అంటే, యెహోవా పేరు తప్ప చచ్చిపోయేటప్పుడు ఇంకా వేరే పేరు కూడా గుర్తురాలే ఫరోకి. అందుకే ఆడ సముద్రం దగ్గర వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, ఆ ఎన్ని రథాలు ఊడిపోతుంటే పడిపోతుంటే దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి భయపడతారు. దేశం అల్లకోలమైనప్పుడు, పంటలు నాశనమైనప్పుడు, జనాలు చచ్చిపోయినప్పుడు, దేశం మొత్తం లేనపడింది మోషే అహరోనుల దేవుడు యెహోవా. మోషే అహరోనుల దేవుడు యెహోవా. ఫస్ట్ అయితే యెహోవా ఎవడు, యెహోవా ఎవడంట, ఎవడు యెహోవా, నేను ఎరగను, పంపియను. యెహోవా అంటే ఎవరు అనే వ్యక్తికి యెహోవా పేరు తప్ప పేరు లేకుండా దేవుడు చేశాడు. ఈరోజు కొన్నిసార్లు మనము ఇదే గర్వంతో మాట్లాడచ్చు, ఇదే విధంగా మాట్లాడచ్చు, దేవునికి కూడా భయపడకుండా మాట్లాడచ్చు, లెక్క చేయకుండా మాట్లాడచ్చు. ఎంతో మంది దేవునికి కూడా భయపడరు, ఎంతో మంది ఫరోలాగే దేవుని భయానికి కూడా భయపడరు. కానీ దేవుడు అట్లా మాట్లాడిన వాళ్ళకి చెవులు మారు మోయగట్టు దేవుడు ఎందుకు చూపిస్తాడు. దేవుడు తప్ప ఇంకొక పేరు కూడా వినపడకుండా జీవితాలు మొత్తం దేవుని చేత తీసుకొస్తాడు. దేవుడు చేయగలడు, ఈ కెన్ డూ ఇట్. దేవుడు వింటాడు, చూస్తాడు. ఇక్కడ మోషే వెళ్ళి అడిగితే యెహోవా ఎవడన్న వ్యక్తికి యెహోవా వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన చేశాడు, చంపుతున్నాడు, లాస్ట్ ఆ దేవుని పేరు చచ్చిపోయినాడు, వాళ్ళ దేవుడే చంపుతున్నాడు అని చెప్పి. ఈరోజు ఇలా మాట్లాడే ప్రతి జీవితాన్ని నోరు మోయించగలరు. గర్వంగా మాట్లాడే ప్రతి వ్యక్తికి మనం ఇంత విధంగా మాట్లాడే ప్రతి మాట నోరు మోయించగలరు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునితో జీవించేటప్పుడు, దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మన జీవితాల్లో ఎలా ఉండాలో ఇక్కడ పరో జీవితం తెలుస్తుంది. యెహోవా పేరంటే తెలియని వ్యక్తికి జీవితంలో మర్చిపోలేకుండా పేరు గుర్తు చేశాడు దేవుడు, స్టాంప్ వేసి పెట్టాడు అక్కడ. ఈరోజు ఎంతో మంది మనుషులైనా మన జీవితాల్లో అయినా దేవుని విషయాలకు సంబంధించి, దేవునికి సంబంధించి దేవుని భయము మనలో లేకపోతే, దేవునికి మనకు విధేయత చూపించకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుణ్ణి మనం పక్కన పెట్టిన, దేవుణ్ణి లెక్క చేయకుండా మాట్లాడినా దేవుడు ఏంటో దేవుని పేరు తప్ప ఇంకొకటి మన జీవితాల్లో వినపడకుండా చేస్తాడు. దేవుని పేరు తప్ప ఇంకొకటి మన నోట్ల నుంచి రాకుండా చేయగలడు. అట్లా ఎంతో మందిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టినాడు. పరో రాజును తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాడు దేవుడు. మిగతా వాళ్ళంతా దేవుని దృష్టిలో. కాబట్టి కొన్ని మోషేలాగా దేవుడు చెప్పిన వాటిని పట్టుకోవాలి. ఇక్కడ రాజీ పడకూడదు. దేశంలో ఉన్న రాజీ పల్ల, పురుషులు తీసుకెళ్లాలన్నా రాజీ పల్ల, పశువుల నుంచి ఏమన్నా ఒప్పుకోవాలి. కొంచెం లేట్ అయినా దేవుడు చెప్పిన దాంతోనే వెళ్ళాడు. త్వరలాగా అన్ని పొయ్యేదాకా తెచ్చుకోకూడదు, కొన్ని ముందే వదిలేయడం మంచిదే. అది మనుషులైనా, పనులైనా, పరిస్థితులైనా ఏవైనా ముందే తెలుసుకొని వదిలేయడం మంచిది. కొన్నిసార్లు దేవుడే అంటే కూడా లెక్క లేకుండా మాట్లాడితే, దేవుడు అంటే ఏంటో కూడా కూర్చి చూపించగలరు దేవుడు. ప్రతి మనిషి రేపు అందుకే ప్రతి నోరు మూయబడింది, ప్రతి మోకాలు దేవుడి దగ్గర ఉంగిద్ది. దేవుడేనే ఒప్పుకునేటట్టు ఆయన చేయగలడు తీర్పు రోజులని దేవుడు చెప్తా వచ్చినాడు. ఈ లోకంలో ఈ రోజు దేవుడెవడు, వాడెవడు, ఈ దేవుడు అని చదువుగా మాట్లాడే నోరులైనా, లేదా దేవుడు అంటే భయం లేకుండా మాట్లాడిన వాళ్ళైనా రేపు ఆయన ఎదుట మోకాళ్ళు వేసుకుని నోర్లు మోయించగలడు.
మా జీవితాల్లో దేవుడు ఏంటో చూపించగలడు. ఫరో రాజు మాట్లాడిన మాటలకి చేతులు పట్టుకొని పంపించి చివరికి అదే దేవుడి చేతుల్లో చచ్చిపోయేటట్టు చేశాడు. ఈరోజు గర్వంగా మాట్లాడితే, దేవుడు అంటే లెక్క లేకపోతే, దేవుని భయం లేకపోతే ఫరో గతే మనకి. యెహోవా అంటే ఎవరో నేను ఎరగననే వ్యక్తికి యెహోవా తప్ప వేరే పేరు వినబడకుండా దేవుడు చేశాడు. అలా చేయగలడు. అంతగా గర్వాన్ని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టగలడు. అందుకే మన మాటలు, అందుకే మన జీవితం, అందుకే మన ప్రతి విషయాల్లో తగ్గించుకోవడం అనేది, ఓర్చుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కాబట్టి మాటలు బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య తలంపులు మీరు మా కోసం ఇచ్చినారు దేవా. కొన్నిసార్లు మోషే లాగా ప్రభా, అది కష్టమైన, నిరాశ అయినా, ప్రతిఫలం రాకపోయినా అన్ని వచ్చేంతవరకు ఏదైతే మీరు మా జీవితాల్లో చెప్పారో అది జరిగే వరకు పట్టుకొని ఉండడానికి సాయం చేయండి. అదేవిధంగా ఫరోలాగా కొన్ని వదిలేయడానికి నేర్పించు ప్రభా. ఎన్నోసార్లు ఫరోలాగా మొత్తం పోయేదాకా మాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఆరోగ్యం పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు డబ్బులు పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు మనుషులు పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు పేరు పోయేదాకా తెలియట్లేదు. ఏదైతే పోతుందని తెలిసిందో దాన్ని అక్కడే వదిలేయడానికి సహాయం చేయలేవా. పట్టుకుంటే అది నిలబడదు నాయన, అది ఏదైనా నిలబడదు. అదేవిధంగా ప్రభు, నువ్వంటే ఎవడు అనే వ్యక్తికి నువ్వు తప్ప వేరే పేరు, వేరే ప్రస్తావన తన జీవితంలో వేరే సంభాషణ లేకుండా చేసావు. రోజు ఎంతమంది నీ పేరును బట్టి నీ భయం లేకుండా మాట్లాడుతున్నారు, నిన్ను తిడుతున్నారో నీకు తెలుసు. ఒకవేళ మేము నీ భయానికి లోపడకుండా గర్వంగా నువ్వు చూస్తున్నామని, వింటున్నామని విర్రవేగి మాట్లాడుకుంటే ఆ నోళ్ళను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టగలరు. వాళ్ళకు నీ పేరు తప్ప ఇంకొక పేరు లేకుండా ఎలా ఫరోకు చేసినట్టు చేయగలరు. ప్రభా, ఈరోజు మాకు నీ తలంపుల ద్వారా తెలియజేస్తూ వచ్చినారు నాయన. ఈ తలంపులు మా జీవితంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. అందుకే మేము మాట్లాడేటప్పుడు కావాల్సిన మాట త్వరలాగా కొన్ని వదిలేయడానికి, మోషలాగా కొన్ని పట్టుకోవడానికి ఒక సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధన సహాయం చేసినందుకే వందనాలు. ఆరాధన పాటల కోసమే వందనాలు. అదేవిధంగా ఆరాధన తలంపుల కోసమే కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారం ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. అదేవిధంగా ప్రభా, రాబోయే వారంలో నీకు మాకు దయచేయండి దేవా. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా ఆర్థిక, మానసిక సంబంధమైన సహాయం దయచేయి ప్రభా. ప్రతి శోధన నుంచి తప్పించండి, ప్రతి ఒక్క బాధ నుంచి తప్పించండి ప్రభా. కావలసిన శరీర, ఆరోగ్య, ఆహార సంబంధమైన ప్రతి అవసరత తీర్చండి. నేనే కాదు, నాతో పాటు ఉన్న స్నేహితులు, బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు, అన్నదమ్ముల, ప్రజలు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేవా. వారందరికీ కావాల్సిన సహాయాన్ని దయచేయండి. రోజు ఎంతో మంది పరిశుద్ధులతో పాటు ప్రభా, చిన్న మందగాల్పులమైన మేము దేవా ఈ సన్నిధిలో కూడుకున్నాం ప్రభా. దేవా, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి నాకు ఇచ్చిన మీకు తలంపుల కొరకే వందనాలు ప్రభా. దయచేసి ఈ మాటలను అనేకులకు పంపించడానికి ప్రభా మీరే నాకు సహాయం చేయండి ప్రభా. ఎన్నోసార్లు నా వల్ల ఈ మాటలు వెళ్ళలేకపోతున్నాయి ప్రభా. అందులో ఉన్న లోపాలను సరిచేసి క్షమించి మీరే కృప చూపించమని కోరుతున్నాను. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు, ఇంతవరకు సహాయం చేసినందుకే వందనాలు. రాబోయే రోజుల్లో కృపను దయచేయండి. ఎంతోమంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో శ్రమంలో ఉన్నారు.
ఎన్నో పోరాటాలతో ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతమంది చదువుతున్న వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ల కోసం చూసేవారు, ఉద్యోగ వివాహాల కోసం చూసేవారు, ఆ గొడవలతో సమస్యలతో ప్రభా అలాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కనికరపడండి, సహాయం చేయండి. ప్రభుత్వాలు, ఏర్పాట్లు, నాయకులు, వాళ్ళ పరిపాలన, ప్రభా అధికారులకు కావాల్సిన జ్ఞానాన్ని, వాతావరణం, భూమి, ఆకాశ, సముద్రాలను ప్రభా దేవా మేము బ్రతకడానికి అనుకూలమైన రీతిలో ప్రభా మీరు ఉంచమని కోరుతున్నాం. ఈ వారం అంతా మీరు మాకు సహాయం చేయండి, ఈ దినమంతా సహాయం చేయండి. ఈ సన్నిధి సమృద్ధిగా మాకు దయచేయమని కోరుతున్నాను. ఎంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు ఏమన్నాను, ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకు ఏమన్నాను. నీకు ఏమి ఇచ్చి మీరు నన్ను తీర్చుకోలేక ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మని మన తండ్రి అన్న దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మక సహాయము సన్నిధి ఏ రోజున వారికి సకల పరిశుద్ధులకి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క రాకడ వరకు మన మరణం వరకు తోడైండి నడిపించిన అందరికీ వందనాలు.